శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం డిసెంబర్ 29వ తేదీ సోమవారం ఉదయం 7:24 నవగ్రహాలలో బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 4 గ్రహాలు కలిసి కూటమిలాగా ధనుస్సు రాశిలో ఏర్పడుతున్నాయి. ఆ 4 గ్రహాలు ఏంటంటే సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల కూటమి ధనుస్సు రాశిలో డిసెంబర్ 29 సోమవారం ఉదయం 7:24 ఏర్పడుతున్నాయి. ఈ చతుర్గ్రహ కూటమి 4 గ్రహాల కూటమి ఎప్పటి వరకు ఉంటుందంటే 2026 సంవత్సరం జనవరి 13వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి ధనుస్సు రాశిలో ఉంటుంది. ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి డిసెంబర్ 29వ తేదీ ఉదయం 7:24 నుంచి 2026 జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా యోగించటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి సులభమైన పూజలు చేసుకోవాలో, పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఎలాంటి స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించుకోవాలో, అలాగే ఎలాంటి మంత్రాలు జపిస్తే చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి 11వ స్థానంలో ఏర్పడుతోంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 11వ స్థానములో కలవటం వల్ల, ఏకాదశి స్థానములో కలవటం వల్ల చతుర్గ్రహ కూటమి అనేది కుంభరాశి వాళ్ళకి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. చతుర్గ్రహ కూటమి కుంభరాశి వాళ్ళకి 100% అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. కుంభరాశి వాళ్ళు ఈ చతుర్గ్రహ కూటమి ఉన్నన్ని రోజులు కూడా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన శుభ ఫలితాలను పొందగలుగుతారు. చతుర్గ్రహ కూటమిలో సూర్యుడు ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఏంటంటే కుంభరాశి వాళ్ళకి వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తాడు. కూటమిలో సూర్యుడు కుంభరాశి వాళ్ళకి వ్యాపారంలో ఊహించని లాభాలను కలిగింపజేస్తాడు. వ్యాపారంలో టాప్ పొజిషన్కి వెళ్ళేలాగా చేస్తాడు. అలాగే స్థిరాస్తుల్లో లాభాన్ని కలిగింపజేస్తాడు. అంటే కుంభరాశి వాళ్ళు భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి ఎక్కువగా కొనుక్కోవటం కానీ, ఉన్న స్థిరాస్తులు పెంచుకోవటం కానీ, లేదా ఆస్తి అమ్మితే ఎక్కువ లాభం రావటం కానీ ఇలాంటివి పొందేలాగా కూటమిలో సూర్యుడు కుంభరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే ధన ఆదాయాన్ని పెంపొందింపజేస్తాడు, సుఖ సంతోషాలను కలిగింపజేస్తాడు. కాబట్టి కూటమిలో సూర్యుడు సంపూర్ణంగా కుంభరాశి వాళ్ళకు యోగిస్తున్నాడు. ఆఫీసులో చక్రం తిప్పుతారు, కొలీగ్స్, బాసు అందరూ అనుకూలంగా ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో చక్రం తిప్పుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి కూటమిలో బుధుడు 11వ స్థానంలో ఉండటం వల్ల ధన కనక వస్తువాహన ప్రాప్తి ఏర్పడుతుంది. డబ్బు కానీ, బంగారం కానీ, వస్తువులు కానీ ఏదైనా సరే మీకు అనుకోకుండా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా బుధుడు కలిగింపజేస్తాడు. సత్కీర్తిని కలిగింపజేస్తాడు. మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. కుంభరాశి విద్యార్థులకి చతుర్గ్రహ కూటమి బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చేలాగా చేస్తుంది. కావలసిన చోట సీట్లు వచ్చేలాగా చేస్తుంది. కుంభరాశి నిరుద్యోగులైతే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్తో పొందే అవకాశం ఉంటుంది. కుంభరాశి వ్యాపారస్తులైతే ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు పొందగలుగుతారు. అలాగే ఈ చతుర్గ్రహ కూటమిలో కుజుడు కుంభరాశి వాళ్ళకి శీఘ్ర కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు. అంటే అర్థం ఏంటంటే కుంభరాశి వాళ్ళు ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని ఎలాంటి ఆలస్యం లేకుండా అనుకున్న వెంటనే తొందరగా ఆ పని పూర్తయ్యేలాగా, శీఘ్ర కార్యసిద్ధిని తొందరగా పని అయిపోయేలాగా కూటమిలో కుజుడు కుంభరాశి వాళ్ళకి యోగాన్ని కలిగింపజేస్తాడు. అలాగే కుంభరాశి వాళ్ళకి నూతన వస్త్ర లాభాన్ని కుజుడు కలిగింపజేస్తాడు. మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండమైనటువంటి జాక్పాట్ కొట్టే యోగం ఉంది. ప్రాపర్టీస్ మంచి రేటుకు అమ్ముకోవటం, అలాగే
ప్రాపర్టీస్ కొత్త కొత్తవి కొనుక్కోవటానికి కూడా కూటమిలో కుజుడు కారణం అవుతాడు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులన్నీ తీర్చేయగలుగుతారు. సోదరుల సపోర్టు వల్ల ఉన్నత శిఖరాలు అధిరోహించగలుగుతారు. చతుర్గ్రహ కూటమిలో కుజుడు కుంభరాశి వాళ్ళకి ఇంత అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే చతుర్గ్రహ కూటమిలో శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అంటే విందు భోజన ప్రాప్తిని కలిగింపజేస్తాడు. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగము, విందు వినోదాల్లో పాల్గొనే యోగము కుంభరాశి వాళ్ళకి కూటమిలో శుక్రుడు కలిగింపజేస్తాడు. తేజో వృద్ధి, విపరీతమైన తేజస్సు పెరుగుతుంది. కుంభరాశి వాళ్ళని చూడగానే బ్రహ్మాండమైన తేజస్సుతో కనిపిస్తారు. శాంతి పెరుగుతుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ప్రతి పనిలో కూడా సౌఖ్యాన్ని పొందగలుగుతారు. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కళారంగంలో చక్రం తిప్పుతారు. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండమైన లాభాలు పొందడానికి కుంభరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమిలో శుక్రుడు విశేషంగా యోగిస్తాడు. ప్రధానంగా చతుర్గ్రహ కూటమిలో ఉన్నటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా ఏకాదశములో 11వ స్థానంలో ఉండటం వల్ల చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. కాబట్టి ఈ చతుర్గ్రహ కూటమి అనేది కుంభరాశి వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. చాలా కాలంగా ఉన్న సమస్యలన్నీ తొలగింపజేసుకొని ఒక్కసారిగా అద్భుతమైన స్థితికి కుంభరాశి వాళ్ళు ఎదుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ అద్భుతమైన స్థితి తారాస్థాయిలో ఉండాలంటే మాత్రం కుంభరాశి వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించండి. వీలైనప్పుడల్లా ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, ప్రతిరోజు కూడా శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని వినటం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఇంకా తారాస్థాయిలో ఉండటానికి ఆంజనేయ పూజ, ఆంజనేయ స్తోత్రపారాయణ, ఆంజనేయ మంత్రజపం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో ఉన్న కుంభరాశి వాళ్ళు మాత్రం గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ అలంకరణ చేసుకోండి. శివలింగం ఇంట్లో ఉన్న కుంభరాశి వాళ్ళు మాత్రం నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ, నల్ల నువ్వులు కలిపిన జలాలతో కానీ శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఈ పరిహారాలు చేసుకుంటే చాలు. కుంభరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ రాశి వాళ్ళకైనా సరే చతుర్గ్రహ కూటమిలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాలు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, అనుకూల ఫలితాలు ఇచ్చే గ్రహాలు రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా సాధ్యమైనంత వరకు ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. 12 రాశులలో ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ఎక్కువగా అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతలను ఎక్కువగా దర్శనం చేసుకోవాలి. కాలభైరవుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతలను ఎంత ఎక్కువగా పూజిస్తే చతుర్గ్రహ కూటమి అంత ఎక్కువగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి శివాలయంలో కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి. శివాలయంలో కాలభైరవుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోండి. కాలభైరవుడి వాహనమైనటువంటి సునకాలకి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు అంటే గారెల ఆహారంగా వేయండి. దానివల్ల చతుర్గ్రహ కూటమి ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ చతుర్గ్రహ కూటమి ఉన్నన్ని రోజులు కూడా ఏ రాశి వాళ్ళైనా ప్రతిరోజు కాలభైరవ అష్టకం ఒక్కటి చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కాలభైరవ అష్టకం చదవటం, అలా వీలు కాని పక్షంలో కనీసం కాలభైరవాష్టకం వినటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకున్న విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ సమర్పించటం లేదా తమలపాకులతో అర్చన చేయించుకోవటం, సింధూర సేవనం చేయించుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయటం, వీటిలో ఏది చేసినా సరే దానివల్ల కూడా చతుర్గ్రహ కూటమి పూర్తిగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కాళికా అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకున్న ఏ రాశి వాళ్ళకైనా చతుర్గ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. ఒక్కసారి కాళికా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించడం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అద్భుతంగా చతుర్గ్రహ కూటమి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. గ్రహాల వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేస్తుంది. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే రాబోయే కాలంలో
ఫిబ్రవరి నెలలో ఏర్పడబోతున్నటువంటి పంచగ్రహ కూటమి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? పంచగ్రహ కూటమి రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయంలో పంచగ్రహ కూటమి ఏ రాశులకి అఖండ రాజయోగం కలిగింపజేస్తుందో, పంచగ్రహ కూటమి ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, పంచగ్రహ కూటమి వల్ల ప్రకృతిలో సంభవించబోయే మార్పులేంటో, పంచగ్రహ కూటమి రాజకీయాల్లో ఎలాంటి పెను మార్పులు కలిగించబోతుందో, ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులు, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్ర పరంగా ఎలాంటి ఫలితాలను కలిగింపజేయబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.